జ్యోతిష్యం ప్రకారం సెప్టెంబరు నెలలో ఈ రాశుల పంట పండింది. జ్యోతిష్యం ప్రకారం తిరోగమన దశలో ఉన్న బుధుడు వచ్చే నెల 4వ తేదీన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత అదే నెల 23వ తేదీన కన్యారాశిలోకి సంచారం చేస్తాడు. అలాగే సంపదకు కారణమయ్యే శుక్రుడు సెప్టెంబరు 18వ తేదీ నుంచి తులారాశిలో ప్రయాణిస్తాడు. గ్రహాల రాజు సూర్యుడు కూడా అదే నెల 16వ తేదీన కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సెప్టెంబరు నెలలో ఒకేసారి ఇన్ని పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల కొన్ని రాశుల వారు ఆర్థికంగా అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. కన్యారాశిలో బుధుడు సూర్యుడి సంయోగం వల్ల కూడా కొన్ని రాశులకు అదృష్టం వరించనుంది. సింహరాశి వీరికి డబ్బు సంపాదనకు అనేక అవకాశాలు కలుగుతాయి. వ్యాపారంలో విస్తరణ ఉండటంతో పాటు లాభాలున్నాయి. న్యాయపరమైన విషయాల్లో విజయం అందుకుంటారు. అవసరమైన దాన్ని సెప్టెంబరు నెలలో పొందుతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. మేష రాశి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో వేతనం పెరగడంతో పాటు పదోన్నతి ఉంది. అన్ని సౌకర్యాలు సమకూరతాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. తులారాశి అన్ని అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పెట్టిన పెట్టుబడిపై మంచి ఆదాయం వస్తుంది. ఈ నెలలోనే కొన్ని విజయాలను సాధిస్తారు. కన్యా రాశి డబ్బును కూడబెడతారు. ఈ సమయంలో సంపాదన కూడా బాగుంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే వ్యక్తిగతంగా కూడా శుభవార్తలను అందుకుంటారు. మీన రాశి ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. ఆర్థికంగా మంచి పనితీరుతో స్థిరపడతారు. ఈ నెల రోజులు వీరికి చాలా బాగుంటుంది. ధనుస్సు రాశి వ్యాపారస్తులకు లాభాలున్నాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. కొత్త వనరుల నుంచి కూడా డబ్బు అందుతుంది. ఉద్యోగంలో పై అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.